నాకు. ఆ రిలాక్సేషన్, ఆ ప్రశాంతత 100 రెట్లు పెంచుకునే ఒక యోగ ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియ ఇప్పుడు చేద్దామా, మళ్ళీ ఇంకొక రోజు చేద్దామా? మరి 100% చేస్తారా, 50% చేస్తారా? 100% ఎందుకు చేయాలో ఒక మాట చెప్తాను ఇంగ్లీష్లో. ఎవరు చెప్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తాను. చేతిలో ఏముండాలి? చిరునవ్వు. బ్యాక్ డోర్, ముఖంలో whatever you do with 100% awareness, that is meditation, meditation, meditation. నీవు 100% మనసు పెట్టి ఏ పని చేసినా అది ధ్యానమే, ధ్యానమే, ధ్యానమే. ఎవరు చెప్తారు ఈ 2 మాటలు? ఇంగ్లీష్లో, తెలుగులో. ఓసారి అందరితో చెప్పిస్తాను. కమన్ రెడీ. వాట్ ఎవర్, 2 చేతులకి కంటే చెప్పండి. వాట్ ఎవర్ యు డూ విత్ 100% awareness, that is meditation, meditation, meditation. 100% మనసు పెట్టి నీవు ఏ పని చేసినా అది ధ్యానమే, ధ్యానమే, ధ్యానమే. 100% మనసు పెట్టి చేద్దామా? మెడిటేషన్ చేద్దామా? ఎక్సర్సైజ్ లో మెడిటేషన్ చేద్దామా? డాన్సింగ్ మెడిటేషన్ చేద్దామా? లయ యోగం చేద్దామా? సంగీత ధ్యాన యోగం చేద్దామా? అది ఈ లయ యోగం అంటే ఏమిటంటే, చేతి వేలు ఇట్లా పెట్టండి అందరూ. లయ యోగం అంటే చెప్పండి, సంగీతంతో సమన్వయం చేయబడిన లయబద్ధ ఎక్సర్సైజులు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్సర్సైజులు ఏం చేయాలి? ఎక్సర్సైజులు ఎలా చేయాలి? లయబద్ధంగా. ఎలా చేయాలి? అప్పుడు అది ఏమవుతుంది? లయ యోగం అవుతుంది. అదే ధ్యానం అవుతుంది, సంగీత ధ్యానం అవుతుంది. ఓకే, అందరు రెడీయా? ఓకే, అందరూ ఒకసారి లేచి నిల్చోండి, లేచి నిల్చోండి. ఇప్పుడు ఎండ ఉన్నా పర్వాలేదు, వర్షంలోకి వచ్చేయండి అందరూ. వరుస ఉండాలి, వరుస ఉండాలి. సరే, ఎండన్నా కూడా వరుసలో ఉండేటట్టుగా డిస్టెన్స్, ఆర్మ్ డిస్టెన్స్. ఎలా అయితే వరుసలో కూర్చున్నారో ఆ వరుసలో కాంబినేషన్ కండి. 2 ఆర్మ్ డిస్టెన్స్. అందరూ ఆర్మ్ డిస్టెన్స్ లో ఉండండి. ఉపాధ్యాయులు కూడా రావండి. అందరిలోనే ఒక క్రమశిక్షణ పాటుపడిన విశ్వాసానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం.
గర్ల్స్ గర్ల్స్ ఇక్కడ వరకు కావచ్చు ముందున్న వాళ్ళు అదే వరుసలో ముందుకు రండి. అందరూ ఇటు నా వైపు తిరగండి, ఇలా తిరగండి. కూర్చొని కూర్చోండి. సెట్ మాతరం మాతరం ఓం ఓం శివరామ ఓం ఓం శివరామ ఓం ఓం శివరామ ఓం ఓం శివరామ ఓం ఓం శివరామ. వెరీ గుడ్. నేను జంతువుల మీద ప్రయోగం చేస్తున్నాడు అతను. పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది కదా, ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు అతను. ఒక రోజు ఆ పొట్ట పెద్దగా ఉన్న లేడీ నుంచి ఒక చిన్న లేడీ పిల్ల ఈ భూమి మీదకి వచ్చింది. చిన్న లేడీ పిల్ల అప్పుడే పుట్టింది. ఆ తల్లి లేడీ ఏం చేసిందంటే కింద ఉన్న తన బిడ్డని కాలుతో పిడిమని తన్నింది గట్టిగా. సైంటిస్ట్ చూస్తున్నాడు, ఎందుకు ఇలా తంతున్నది, పాపం అప్పుడే పుట్టింది, ఎంత నొప్పి అవుతుంది, ఎందుకు ఇంతవరకు ఏ జంతువు కూడా అప్పుడే పుట్టిన తన బిడ్డను తన్నలేదు, ఎందుకు తన్నింది అని ఆలోచిస్తున్నాడు. ఇద్దరు ఆలోచిస్తూ మళ్ళీ పిడిమని తన్నింది గట్టి. ఏడు సార్లు తన్నింది. పాపం అప్పుడే పుట్టింది అది, దానికి ఏం అర్థం కావటం లేదు. ఎందుకో దానికి లేచి నిలబడాలనిపించింది, తెలియకుండానే నిలబడింది. అమ్మ పరిగెట్టడం మొదలెట్టింది. అమ్మతో పాటు చిన్న లేడీ కూడా, లేడీ పిల్ల అమ్మ నాన్నలారా, ఉపాధ్యాయులారా, నా భవిష్యత్తు అత్యున్నతంగా అద్భుతంగా ఉండేందుకు ఎదిగేందుకు నాకు మంచి మాటలు చాలా మంచిగా చెప్పండి. అప్పుడు కూడా మేము వినకపోతే మమ్మల్ని తిట్టండి, బాగా తిట్టండి. అప్పటికి మేము వినకపోతే కొట్టండి, గట్టిగా కొట్టండి, మా కోసం కొట్టండి, మా భవిష్యత్తు కోసం కొట్టండి. మమ్మల్ని కొట్టినందువల్ల గవర్నమెంట్ ₹1 కూడా మీకు ఇయ్యదు. పాపం కొట్టడం వల్ల ఎంత శక్తి మీరు కోల్పోతారో. మా కోసం మీరు కోపం తెచ్చుకొని నెల రోజుల ఆహారం తినడం వల్ల ఏ శక్తి వస్తుందో ఆ శక్తి అంతా కోల్పోతున్నారు. మా మీద ప్రేమతో మేము అర్థం చేసుకుంటాం. ఈ కోపాలు అనియం.